రీసెంట్ గా నాసిక్ లోని టీసీఎస్ కంపెనీకి చెందినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే మత మార్పులకి బలవంతంగా లోన్ అయ్యేట్టుగా చేశారో, అలాగే అదే కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి అమ్మాయిలు ఇబ్బంది పెట్టినటువంటి కేసు ఏదైతే వైరల్ అవుతుందో ఇప్పుడు, ఈ కేసులో మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఈ వీడియో చివరి వరకు చూసి అందరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 2022లోనే డానిష్ షేక్ అనే అతను, తౌసిఫ్ అలాగే నిదా ఖాన్ అనే ఇద్దరు సపోర్ట్ తీసుకొని 23 ఏళ్ల ఒక అమ్మాయిని వీళ్ళు పనిచేస్తున్నటువంటి టీసీఎస్ కంపెనీలోనే ఒక ఉద్యోగం ఇప్పిస్తూనే ఆ అమ్మాయిని చిన్నగా 3 స్టేజెస్ లో మత మార్పిడికి లోన్ అయ్యేట్టుగా చేశారు. చిన్నగా అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తూనే ఆ అమ్మాయి పర్సనల్ డీటెయిల్స్ అన్ని కనుక్కుంటూనే అమ్మాయికి దగ్గర ఇవ్వడం మొదలు పెట్టాడు డానిష్. స్లోగా ఈ తౌసిఫ్ అలాగే నిదా ఖాన్ కూడా ఏంటంటే ఈ అమ్మాయి మత మార్పిడికి లోన్ అయ్యేట్టుగా భయంకరంగా ప్రలోభ పెట్టారు. హిందూగా ఉండేటటువంటి అమ్మాయి ముస్లిం గా మారడం చూసినటువంటి లోకల్ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇక్కడ మొదటిగా పోలీసుల్ని మనం అభినందించాలి. ఎందుకంటే ఈ సెన్సిటివ్ మ్యాటర్ ని పోలీసులు చాలా చాకచక్యంగా డీల్ చేశారు. ఇక్కడ మతోన్మాదుల మీద కంప్లీట్ గా ఒక ఆపరేషన్ అనేది మొదలుపెట్టి పోలీస్ కానిస్టేబుల్లే టీసీఎస్ కంపెనీలో చిన్న ఉద్యోగాల్లో పోయి జాయిన్ అయిపోయారు. అక్కడి నుంచి పోలీసులు టీసీఎస్ కంపెనీలోనే విక్టిమ్స్ ని పర్సనల్ గా కలిసిన తర్వాత మొత్తం ఈ 9 మంది మతోన్మాదుల్ని పట్టుకున్నారు. ఈ 9 మందిలో 7 మంది మగవాళ్ళు కాగా 2 ఆడవాళ్ళు అనమాట. ఆడవాళ్ళైనా సరే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, భయం అనేది ఎదుటి వ్యక్తులకి, ఇలాంటి దుర్మార్గపు వ్యక్తులకి ఆయుధం. తప్పు జరుగుతుంది, ధర్మాన్ని దూషిస్తున్నారని మొదటిగా తెలుసుకున్నప్పుడే ఇలాంటి కంప్లైంట్ అనేది ఇచ్చుంటే ఈ రోజు చాలా మంది సేఫ్ అయి ఉండేవారు.